హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ లాండే ఛానల్ తెలుగు అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. సో మీకు గత 8 సంవత్సరాలుగా jaypallaande.comలో ఎంసెట్, ఈసెట్, ఐసెట్ ఎన్నో రకాల వీడియోలు అందించాను. ఇప్పుడు జైపాల్ లాండే తెలుగు అప్డేట్స్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు కాలేజ్ వైజ్ కట్ ఆఫ్స్, వెబ్ ఆప్షన్స్, బెస్ట్ కాలేజెస్, దాంట్లో ఉన్న అడ్వాంటేజెస్ ఎన్నో రకాల వీడియోలు చేయబోతా ఉన్నాను. మరి ఎంసెట్ అప్లికేషన్ స్టార్ట్ చేస్తే కాలేజీలో జాయిన్ అయ్యి మీరు రీఎంబర్స్మెంట్ తీసుకునేంత వరకు ఏ ప్రాసెస్ అయితే ఉంటుందో ఆ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అనేది ఈ ఛానల్ క్రియేట్ చేశాను. ఈ ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు మనం చేయబోయే వీడియో ఏంటంటే విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి. ఇది తెలంగాణలో వన్ ఆఫ్ ద టాప్ కాలేజీ. ఇలాంటి కాలేజీలో మనకు సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ వస్తే సీట్ వస్తుంది? మరి ఇది 1995లో కాలేజీ స్టార్ట్ చేశారు. ఉన్న తక్కువ కాలంలో అంటే మిగతా కాలేజీలతో కంపేర్ చేసుకుంటే ఇవాళ విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి సిబిఐటియా విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి అన్న రేంజ్కి రావడానికి కారణాలు ఏంటి, అక్కడ స్టూడెంట్స్కి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి అనేది క్లియర్ కట్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మరి ఇలాంటి న్యూస్ మీకు ఎప్పటికప్పుడు కావాలంటే కంపల్సరిగా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ ఇస్తే అంత మంచి కంటెంట్ మీ ముందుకు తీసుకురావాలని ఒక ఆలోచన వస్తుంది. దీంతోపాటు మిగతా వారికి కూడా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి ఈ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతిలో కట్ ఆఫ్స్ ఒకసారి చెక్ చేద్దాం. ఈ కట్ ఆఫ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ వీళ్ళ వెబ్సైట్లో కూడా ఇచ్చారు. మనకు ఆల్మోస్ట్ సిఎస్సిలో సీట్ రావాలంటే మనకు 2500 లోపు ర్యాంక్ వస్తే ఓసీ వాళ్ళకు ఛాన్సెస్ ఉంది. బీసీ కనుక చెక్ చేసుకుంటే ఇంచుమించుగా మనకు బీసీ అయితే కనుక 3000, అదేవిధంగా బీసీబీ అయితే కనుక మనకు 2700 వచ్చినా కూడా సీట్ వచ్చిన కేసెస్ అయితే ఉన్నాయి. చెక్ చేసుకోవచ్చు. అంటే ఆల్మోస్ట్ మనకు అంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళు టార్గెట్ పెట్టుకోవాలనుకుంటే ఒక 2000 ర్యాంక్ వస్తే సిఎస్సి, 5000 లోపు కనుక సీట్ వస్తే సిఎస్సి రిలేటెడ్ ఏదైనా ఐటీ, ఈసీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ డాటా సెట్ చెక్ చేసుకుంటే మీకే అర్థమైపోతుంది. ఇది ఓసీ, బీసీఏ, బీసీబీ, బీసీసీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను, సిఎస్ఎం, సిఎస్సి రిలేటెడ్. ఇక సెకండ్ పేజ్లో కనుక చెక్ చేసుకుంటే సెకండ్ పేజ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మనకు సివిల్ అంటే ఈ మెకానికల్, సివిల్, ట్రిపుల్ అయితే కనుక అప్ టు సివిల్ కనుక చెక్ చేసుకుంటే 56,000కి వచ్చింది. ట్రిపుల్ 24,000, మెకానికల్ 47,000. బట్ సిఎస్సి రిలేటెడ్ ఏ బ్రాంచ్ తీసుకున్నా అవి మటుకి 2000 నుంచి 5000 మధ్య ఆ రేంజ్ అయితే ఉన్నాయి. ఇక ఇది సో ఇక మరింత కట్ ఆఫ్ అంటే అక్యురేట్గా గడిచిన 4-5 సంవత్సరాల కట్ ఆఫ్ తెలుసుకోవాలనుకుంటే jaypallaande.com అనే వెబ్సైట్ని క్రియేట్ చేశాను. ఈ వెబ్సైట్ వల్ల మీకు ఏం ఉపయోగం ఉంది అనేది చెక్ చేసుకుంటే కౌన్సిలింగ్ టైంలో మీకు ఒక ఫ్రెండ్ కంటే ఎక్కువ యూజ్ అవుతుంది. మీ ఫ్రెండ్కి ఒకసారి ఫోన్ చేసి బెస్ట్ కాలేజెస్ ఏవి, నేను ఏ వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలంటే మీకు వాళ్ళు హెల్ప్ చేస్తారో లేదో కానీ jaypallaande.com మీకు చాలా వరకు హెల్ప్ అవుతుంది. గత 4 సంవత్సరాలుగా ఉన్న కట్ ఆప్షన్స్ బేస్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి డేటాని బేస్ చేసుకొని ది బెస్ట్ వెబ్ ఆప్షన్స్, ది బెస్ట్ కాలేజెస్ మీరు ఇచ్చే జిల్లా వైజ్గా, మీరు ఇచ్చే బ్రాంచ్ వైజ్గా, మీరు ఇచ్చే కేటగిరీ వైజ్గా ఆ వెబ్ ఆప్షన్స్ ఆటోమేటిక్గా జనరేషన్ అనేది ఒక టూల్ని డెవలప్ చేయడం జరిగింది. ఆ టూల్ గురించి మనం లాస్ట్లో డిస్కస్ చేద్దాం. మరి ఇవాళ మనం విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి గురించి తెలుసుకుంటే ఆల్మోస్ట్ మీకు ఎంత చెప్పాను, 2000 నుంచి అప్ టు 5000 మధ్య ర్యాంక్ వస్తే ఓపెన్ కేటగిరీ వాళ్ళకు సీట్ వచ్చే ఛాన్స్ ఉన్నాయని చెప్పాను. అయితే మన jaypallaande.comలో కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ అని చెప్పేసింది. ఈసారి నేను బీసీబీ సెలెక్ట్ చేసుకొని గడిచిన 4-5 సంవత్సరాలు అంటే 2019 నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు మనకు విజేఈసీ కాలేజ్ కూడా విజేఈసీ ఈ కాలేజీలో మనకు ఉన్నటువంటి కట్ ఆఫ్స్ ఒక్క స్క్రీన్ పైన చూడాలి అని చాలామందికి ఉంటుంది. ఎందుకంటే మరి 2021లో సిఎస్సి బ్రాంచ్ కట్ ఆఫ్ ఎలా ఉంది, 22లో ఎలా ఉంది, రౌండ్ 1లో ఎలా ఉంది, రౌండ్ 2లో ఇలా చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. సో మరి ఈ కాలేజీ మనకు 1995లో స్టార్ట్ చేశారు. ఈ కాలేజీ సిఎస్సి కనుక చెక్ చేసుకుంటే ఓన్లీ సిఎస్సి సెలెక్ట్ చేసుకుంటే మనకు ఓపెన్ కేటగిరీ 2022లో 1379తో స్టార్ట్ అయిపోయి
మరి 2621లో లాస్ట్ రౌండ్ వరకు వచ్చింది. మీరు చెక్ చేసుకుంటే 21లో 2600, 23లో 2600, 2019లో 2400, 23లో 2400 ఈ విధంగా చెక్ చేసుకుంటే మనకు దీంట్లో ఓపెన్ కేటగిరీలో సేఫ్ స్కోరు 2000. అదేవిధంగా బీసీ బాయ్స్ అయితే కనుక ఆల్మోస్ట్ మనకు 21లో 4000కి వచ్చింది, కానీ ఆన్ అండ్ యావరేజ్గా చెక్ చేసుకుంటే 3000 వస్తే బీసీబీ బాయ్స్ కొంత సేఫ్. ఈ విధంగా మీరు ఎస్సీ అయితే ఎస్సీ, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ అయితే కనుక ఇక్కడ ఆల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కాలేజ్ కోడ్, ఏ కాలేజ్ కోడ్ అయినా సరే తెలంగాణకు సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎస్సీ సెలెక్ట్ చేసుకొని మరి వాళ్ళ ఎస్సీకి సంబంధించిన ఇన్ఫర్మేషను సిఎస్సి బ్రాంచ్లో దాదాపుగా మనకు 7000 నుంచి స్టార్ట్ అయింది ఎక్కడ 2022లో. అదేవిధంగా ఎండింగ్కి వచ్చేసరికి 18,000కి 2019లో సీట్ వచ్చింది. 24 విషయానికి వస్తే 2024 విషయానికి వచ్చేస్తే 2023 విషయానికి వచ్చేస్తే, ఎందుకంటే 2024 ఇంకా అఫీషియల్గా రిలీజ్ చేయలేదు. 2023లో టోటల్గా 4 రౌండ్స్ జరిగినాయి. ఫస్ట్ రౌండ్లో 11,000, తర్వాత 12,000, లాస్ట్ రౌండ్కి వచ్చేసరికి 15,000 సీట్ వచ్చింది. ఈ విధంగా కాలేజ్ వైజ్గా, క్యాస్ట్ వైజ్గా, బ్రాంచ్ వైజ్గా ప్రతి ఒక్క రిపోర్టు మీకు యూజ్ అవుతుంది. ఇంతకుముందు చెప్పాను అన్న వెబ్ ఆప్షన్స్ ఏంటి. సో వెబ్ ఆప్షన్స్ ఏంటి అనేది తెలుసుకునే ముందు మన విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి గురించి ఫస్ట్ తెలుసుకుందాం. విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను ఒకసారి చెక్ చేద్దాం. సో అఫీషియల్ వెబ్సైట్ ఏంటి? సో అఫీషియల్ వెబ్సైటు VNRVJIET.ac.in. ఈ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. వల్లూరుపల్లి నాగేశ్వరరావు విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇది తక్కువ కాలంలో ఎంత ఫేమస్ కావడానికి కారణం ఏంటి? అసలు దీంట్లో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఎంత ఇంటేక్ ఉంది, ఎంత ఇంటేక్ ఉన్నటువంటి స్టూడెంట్స్ని మరి ఏ విధంగా ట్రైన్ చేస్తున్నారు, ఏ విధంగా ప్లేస్మెంట్స్ వస్తున్నాయి, చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 1995లో చాలా కాలేజెస్ వచ్చాయి, ఈ ఒక్క కాలేజే ఇంత టాప్కి వచ్చేసింది. మరి ఫ్యూచర్లో ఇంకా ఎక్కడికి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవాళ సిబిఐటికి ఈక్వలెంట్గా ఈ కాలేజ్ ఇచ్చారంటే ఫ్యూచర్లో మరి ఇది సిబిఐటిని క్రాస్ కూడా చేయొచ్చు, చెప్పలేం. సో ఒకసారి ఆ ప్లేస్మెంట్ రికార్డ్స్, దీంట్లో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ అన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్. సో ఇక డైరెక్ట్గా మనం ప్లేస్మెంట్ పోర్టల్కి వచ్చేద్దామండి. ప్లేస్మెంట్ పోర్టల్కి వచ్చేస్తే ఇక్కడ వీళ్ళ ప్రీమియం రిక్రూట్మెంట్స్ ఎన్ని ఉన్నాయంటే చాలా, అంటే ఇవన్నీ కూడా టాప్ ఎన్ఎంసి కంపెనీస్లో ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఇది చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఇక ఓన్లీ ప్లేస్మెంట్ సమ్మరీ కనుక చెక్ చేసుకుంటే 2024 అంటే స్టిల్ ఈస్ గోయింగ్ ఆన్, ఇంకా 2025 ఇంకా చేయలేదు. సో 2024 అడ్మిటెడ్ మేబీ బ్యాచ్ ప్లేస్మెంట్ 2024లో అడ్మిట్ అయినటువంటి 2024లో ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి. సో టోటల్గా ఆఫర్స్, ఇది ఎన్ని జాబ్లు వచ్చిందో టోటల్గా ఆఫర్స్ 1400 ఆఫర్స్ వచ్చేసి, దీంట్లో హైయెస్ట్ ప్యాకేజ్ 51 lakhs. నెక్స్ట్ జేపీఎంసీలో 52 ఆఫర్స్ విత్ 19 lakhs. నెక్స్ట్ 166 ఆఫర్స్ విత్ 10 LPA, 335 ఆఫర్స్ విత్ 6 to 10 LPA. సో ఈ విధంగా 80% ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ది సిఎస్సి అండ్ అలైడ్ బ్రాంచెస్ గాట్ ప్లేస్డ్. అంటే దాదాపు ఒక బ్రాంచ్లో 100 మెంబర్స్ ఉంటే 80 మెంబర్స్కి ప్లేస్మెంట్స్ వస్తుంది అని అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఇది చాలా పెద్ద టాస్కే. అయితే వీళ్ళకి ఇంత ప్లేస్మెంట్స్ రావడానికి ఏంటంటే, నేను కొంతమంది పేరెంట్స్తోని, కొంతమంది స్టూడెంట్స్తోని ఇక్కడ మాట్లాడడం జరిగింది. వీళ్ళు వీకెండ్స్, సాటర్డేస్, వీళ్ళ ట్రైనింగ్ యాక్టివిటీసు, వీళ్ళకి ట్రైనింగ్ రూట్ మ్యాప్ ఎలా ఉంటుంది, మనకి ఈ సాఫ్ట్వేర్ కంపెనీలతోని, కొన్ని కోచింగ్ ఇచ్చే కంపెనీస్తోని వీళ్ళు డైరెక్ట్గా ఇంటరాక్షన్ చేసుకొని ఇంటర్న్షిప్లో ప్రాజెక్ట్స్ ఇవ్వడము, ట్రైనింగ్స్ ఇవ్వడం, ఈ విధంగా అంటే ప్లేస్మెంట్స్కి ఎలా వీళ్ళు సెలెక్ట్ కావాలి, ఎలాంటి యాక్టివిటీస్ ఉంటాయి ఏంటి అని చెప్పేసి ఇంటర్న్షిప్లో కావచ్చు, స్టూడెంట్కి సంబంధించి ఏ ఏరియాలో అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఏరియాని బిల్డ్ చేయడానికి. సో వీళ్ళు ఒక స్పెషల్ రిక్రూట్మెంట్ అంటే ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్స్ వెళ్ళి వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ ఇస్తున్నారు. దానికి కొంత నామినల్ ఫీజు కూడా ఉంది. సో ఈ విధంగా వీకెండ్లో ఇంటర్న్షిప్ ఇవ్వడానికి సాఫ్ట్వేర్ కంపెనీస్తో అంటే టైఅప్ అయి ఈ విధంగా ఇవ్వడం అనేది చాలా అడ్వాంటేజ్. దాంతోనే చాలామందికి ఇంటర్న్షిప్స్ కానీ జాబ్స్ కానీ వస్తున్నాయి అయితే చెప్పొచ్చు. సో వీళ్ళ ట్రైనింగ్ యాక్టివిటీస్ ఏ రేంజ్లో ఉన్నాయంటే
మనకు యాప్టిట్యూడు అసెస్మెంట్స్, ఇండస్ట్రీ ఎంగేజ్మెంటు, సాఫ్ట్ స్కిల్స్, టెక్నికల్ ట్రైనింగ్, ఇలా మనకు ట్రైనింగ్ యాక్టివిటీస్ ఎలా జరుగుతున్నాయి ఏంటి దానికి సంబంధించిన ఒక సమ్మరీ రిపోర్ట్ అయితే మనం చెక్ చేసుకోవచ్చు. ఇలా ప్రతి అంటే ఈ సిఎస్, ఈసీ, ట్రిపుల్ ఎవరైనా సరే అయ్యో మేము ఈజీ కదా అంటే, సో అలాంటి వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి స్పెషల్ ట్రైనింగ్ పెట్టేసి వాళ్ళకు కూడా రిక్రూట్ అయ్యేలాగా వాళ్ళైతే ఆ ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు. సో అదైతే చాలా బాగుంది. అందుకనే ఇన్ని ప్లేస్మెంట్స్ అయితే చూసాం, ఇంతకుముందే చూసారు. అంటే ప్రీమియం రిక్రూట్మెంట్ కంపెనీసే అన్ని ఉన్నాయంటే వీళ్ళ రిక్రూట్మెంట్ ఎలా ఉంది ఒకసారి చెక్ చేద్దాం. ప్లేస్మెంట్ సమ్మరీ మనకు 2024 బ్యాచ్ కనుక చెక్ చేసుకుంటే 2022లో ఎవరైతే అడ్మిట్ అయ్యారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఒకసారి చెక్ చేద్దాం. సో నెంబర్ ఆఫ్ ప్లేస్మెంట్స్ ఫర్ ది 2020లో అడ్మిట్ అయిన స్టూడెంట్స్ కనుక చెక్ చేసుకుంటే మైక్రోసాఫ్ట్లో మనకు ఇంటర్న్షిప్లో మనకు 70,000 బట్ శాలరీ 51 lakhs. ఇది ఎంతమంది సెలెక్ట్ అయితే 1. ఇక్కడ హైయెస్ట్ ప్యాకేజ్ 71 CR 80 lakhs అనేది ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్, బట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది సెలెక్ట్ అవుతున్నారు అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవాళ మనకు గూగుల్ అడ్వర్టైజ్మెంట్లో అయిపోతే ఐఐటీలో 80 lakhs వచ్చింది, 1 CR వచ్చింది, కొన్ని కంపెనీలో 2 CRs కూడా ఇస్తున్నారు. అంటే ఎంతమందికి ఇస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. యావరేజ్ ప్యాకేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి నేను మైక్రోసాఫ్ట్, ఫ్లిప్కార్ట్లో ఇంత మంచి ప్యాకేజెస్ వచ్చాయంటే నేనైతే పెద్దగా ఇదైతే నేను ఇంట్రెస్ట్ అయితే చూపాను. బట్ ఇక్కడ ఒక మంచి ఫిగర్ వచ్చింది చూసారా, 19 lakhsకి 56 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు అంటే జేపీ మోర్గన్ చేస్ మన దాదాపుగా 19 lakhs ప్యాకేజ్ అంటే మంచి ప్యాకేజ్. నెక్స్ట్ వచ్చేసి 17 members, 14 members. ఇది వాళ్ళ ట్రాక్ రికార్డు, ఎంతమందికి ఇంటర్న్షిప్స్ వచ్చినాయి ఏంటి అని చెప్పేసి ఈ విధంగా చెక్ చేసుకుంటూ పోతే ఆన్ అండ్ యావరేజ్గా ప్యాకేజ్ కనుక చెక్ చేసుకుంటే వీళ్ళకి 5 to 8 ఉంటుంది ఆన్ అండ్ యావరేజ్గా. ఎందుకంటే 3 lakhs ప్యాకేజ్, 4 lakhs ప్యాకేజ్ ఇవన్నీ చెక్ చేసుకుంటే 6 to 7 కూడా చెప్పొచ్చు ఆన్ అండ్ యావరేజ్గా. ఇక ప్లేస్మెంట్స్ సమ్మరీ కనుక చెక్ చేసుకుంటే సిఎస్సిలో ఉన్న ఇంటేక్ ఎంత, వాళ్ళు ఎంతమంది రిక్రూట్ అయ్యారు, ఐటీలో ఉన్న ఇంటేక్ ఎంత, ఎంతమందికి ఇక్కడ రిక్రూట్ అయ్యారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయ్యో సిఎస్ఏ బెస్ట్ అని కాదు, ఇక్కడ ఎంతమంది ఇంటేక్ ఉంటే ఇక మీరు అబ్జర్వ్ చేస్తే మనకు ఐటీలో 180 స్టూడెంట్స్ అండి. 180 స్టూడెంట్స్కి దాంట్లో ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి ఎంతమంది డ్రాప్ ఉండొచ్చు, ఒక 5-6 members డ్రాప్ ఉండొచ్చు కదా. అంటే ఆల్మోస్ట్ ఒక 95% ఆఫ్ పీపుల్ దే ఆర్ సెలెక్టెడ్ ఫ్రమ్ ది ఐటీ. మరి ఇక్కడ 284 అంటే అక్కడ ఇంటేక్ ఎంత ఉంది అనేది కూడా చూసుకోవాలి. అంటే ఓన్లీ సిఎస్ అని కాదు, మనకు నాలెడ్జ్ ఎంత ఉంది, మనం ఏ బ్రాంచ్లో చేరుతున్నాం అనే దానికంటే ఏ కాలేజీలో చేరుతున్నామో ఆ కాలేజ్ ఇచ్చే ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏ కంపెనీస్ వస్తున్నాయి, యావరేజ్ ప్యాకేజ్ ఎంత, హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత, లోయెస్ట్ ప్యాకేజ్ ఎంత, ట్రైనింగ్ సెషన్స్ ఎలా ఉన్నాయి, ఆ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, ఇలా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకొని చేరే ప్రయత్నం చేయాలి. మరి ఒకసారి ఈ కాలేజీకి సంబంధించి మనము వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇక్కడ ఒకసారి అడ్మిషన్స్ ఇంటేక్ ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి రైట్ వెర్ ఈజ్ హాస్టల్ కూడా చాలా బాగుంది. హాస్టల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. రైట్, ఇది మనకు January 1st రోజు వీళ్ళకు వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతికి సంబంధించినటువంటి లెటర్, అంటే వీళ్ళకి ఎంత ఇంటేక్ ఉందనేది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. సివిల్ ఇంజనీరింగ్లో 120, ఆర్టిఫిషియల్ డేటా సైన్స్ 60, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ 60, ఈ విధంగా చెక్ చేసుకుంటూ పోతే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి స్పెషలైజేషన్ యూజీ, పీజీ కలిపేసి టోటల్గా 27. దీంట్లో మనకు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కనుక చెక్ చేసుకుంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో 240 ఇంటేకు, అదేవిధంగా ఐటీ ఇంతకుముందు మీకు చెప్పాను ఇన్ఫర్మేషన్ టెక్లో 180 ఇంటేకు. మరి ఇంత ఇంటేక్ ఉన్నప్పుడు మరి ఇక్కడ ఎంతమంది సెలెక్ట్ అవుతున్నారు ఏంటి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అయితే ఇక్కడ టోటల్గా మనకు ఇంతకుముందు చెప్పాను కంప్యూటర్ సైన్స్లో మనకు 240 ఇంటేక్ ఉంటే ఇదేంటి సార్ ఇక్కడ 284 members ఎందుకు వచ్చారంటే దీంట్లో లాటరల్ ఎంట్రీ అనే స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు. ఆ లాటరల్ ఎంట్రీ స్టూడెంట్స్ కూడా డైరెక్ట్గా వాళ్ళు సెకండ్ ఇయర్ బీటెక్ సిఎస్లో చేయడానికి వాళ్ళకు 10% ఆఫ్ సీట్లు కూడా ఉంటాయి. సో అవన్నీ ఆన్ అండ్ యావరేజ్ చెక్ చేసుకుంటే మరి ఈ 2020 బ్యాచ్ కనుక చెక్ చేసుకుంటే అప్ టు ఎంటెక్ వరకు 1417 టోటల్ ఆఫర్స్, 1417 టోటల్ ఆఫర్స్ వచ్చేసాయి. సో ఇన్ని ఆఫర్స్ అయితే వచ్చాయంటే నాట్ ఏ జాబ్. సో ఇక ప్లేస్మెంట్స్ రికార్డులో మనకు ఒక రేంజ్లోనే ఉంది అని చెప్పచ్చు. అదేవిధంగా ట్రైనింగ్ సెషన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్లో కూడా
వీళ్ళు ఎక్కడ కూడా కాంప్రమైజ్ గారు. సో మంచి ట్రైనర్స్, రిక్రూట్మెంట్ ప్రాసెస్ కానీ, ట్రైనింగ్ సెషన్లో అడిగేటువంటి రౌండ్స్ ఏవైతే ఉంటాయో, ఇంటర్వ్యూ ప్యానల్ రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, ఆ విధంగా ట్రైన్ చేయడము, ఆ ట్రైన్కి తగ్గట్టుగా స్టూడెంట్స్కి మంచి క్లాసెస్ చెప్పడము. దీంట్లో విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి చాలా సక్సెస్ అయింది. అందుకే 1995లో ఎస్టాబ్లిష్ అయిన అన్ని కాలేజీలో కనుక చెక్ చేసుకుంటే ఆ సెషన్లో వచ్చిన 1995 వచ్చిన సెషన్లో విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి తోపు అని చెప్పొచ్చు. ఇక ఎందుకనంటే 95లో వచ్చినటువంటి ఒక కాలేజీ, మరి సిబిఐటి ఎప్పుడు స్టార్ట్ అయిందండి? సిబిఐటి ఎస్టాబ్లిష్ ఎప్పుడు? ఇది కూడా చూపిస్తాను. సిబిఐటి 1979లో స్టార్ట్ చేశారు, ఇది 1995లో స్టార్ట్ చేశారు. అలాంటి కాలేజ్ ఇవాళ 1979 ఒక ఓల్డ్ కాలేజీని బీట్ చేసే ఛాన్సెస్ కోసం వెయిట్ చేస్తుందంటే, అంటే వాళ్ళు ఏ విధంగా దీన్ని గ్రోత్ చేశారనేది మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. ఇక హాస్టల్ విషయానికి వస్తే విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి హాస్టల్. సో వీళ్ళకు సపరేట్ హాస్టల్స్ ఉన్నాయి. లొకేషన్ ఎక్కడ అంటే ఇది కాలేజ్కి కొంత డిస్టెన్స్లో ఉంటుంది. ఫుడ్ కానీ, అంటే ఈ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకున్నాను, బట్ కొంచెం ఫీజు అయితే ఎక్కువనే ఉంది. హాస్టల్లో ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, ఫుడ్, సీసీ కెమెరా మానిటరింగ్, సెక్యూరిటీ, ఇవన్నీ కూడా, జిమ్ చాలా బాగుంది అని ఒక మంచి ఫీడ్బ్యాక్ అయితే వచ్చింది. ఇక హాస్టల్ ఫీజుకి వచ్చేస్తే కనుక హాస్టల్ ఫీ ఇది 2024 అంటే లాస్ట్ ఇయర్ రూల్స్ ప్రకారం చెక్ చేసుకుంటే 1,20,000, 5,000 డిపాజిట్, లాండ్రీ 5,000, అంటే ఆల్మోస్ట్ 1,30,000, 1,40,000 వరకు ఓన్లీ హాస్టల్ ఫర్ ఇయర్. దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవచ్చు. ఇది వాళ్ళ హాస్టల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో హాస్టల్ గురించి అయితే నో డౌట్, హాస్టల్ అయితే చాలా బాగుంది అని ఇన్ఫర్మేషన్ ఉంది. సెపరేట్ హాస్టల్ బిల్డింగ్ అకామిడేట్ 1,116 బాయ్స్ అండ్ 1,056 గర్ల్స్. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. దీంట్లో హాస్టల్ నుంచి ఇన్ అయినా అవుట్ అయినా ఆటోమేటిక్గా బయోమెట్రిక్ సిస్టము, ఎలక్ట్రిసిటీ, ఇంటర్నెట్, అదేవిధంగా స్టూడెంట్స్ స్పేసియస్ రూమ్స్ విత్ ఇండివిజువల్ కార్ట్స్ అండ్ స్టడీ టేబుల్స్, స్టడీ చైర్స్. హాస్టల్ విషయం ఎందుకంటే అన్ని డబ్బులు పెట్టిన తర్వాత హాస్టల్లో కాంప్రమైజ్ అనేది ఉండదు. సో హాస్టల్కు ఎక్సలెంట్, హాస్టల్లో ట్రైనింగ్ సెషన్స్ కూడా ఎక్సలెంట్. సో ఇది మనకు కాలేజీకి సంబంధించి. ఒకసారి కాలేజీకి సంబంధించిన ఒక వీడియో కూడా ఉంది, అంటే వాళ్ళు సపరేట్గా వాళ్ళ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇది విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి వీళ్ళది లొకేషను, ఆ కాలేజీలో ఉన్నటువంటి హైలైట్స్ని డిపెండ్ చేసుకొని వాళ్ళొక హాస్టల్ టూర్ లాంటి ఒక వీడియో అయితే చేశారు. సో అది ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి విజేఈసి. వీళ్ళు సోషల్ మీడియాలో ప్రతి ఒక్క యాక్టివిటీ ఇదే వీళ్ళు ఇస్తూ ఉన్నారు. సో అంటే కాలేజీలో ట్రైనింగ్ సెషన్స్, క్లాసెస్, ఫీడ్బ్యాక్స్, ఇలా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో కూడా చెక్ చేసుకోవచ్చు. జేఎన్టీ అఫిలియేషన్ లెటర్స్, ఏసీటీ అప్రూవల్స్, ఎన్ఎంబిఏ, నాక్, ఎన్ఆర్ఎఫ్, ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్, ప్లేస్మెంట్ ఇన్ఫర్మేషను ఇది చేశారు. ఒకసారి క్యాంపస్ చెక్ చేద్దాం. క్యాంపస్కు సంబంధించిన ఒక వీడియో చూద్దాం. మరి దీంట్లో ఇంతకుముందు చెప్పాను, ఓపెన్ కేటగిరీ అయితే 2,000 స్టార్ట్ చేస్తే అప్ టు 5,000 మధ్య ర్యాంక్ కనుక వస్తే సిఎస్సి కానీ, సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్లో కానీ, ఐటీలో కానీ మనకు సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇది సిటీలోనే ఉంటుంది, బట్ కొంత సిటీ అంటే సిటీ సెంటర్ అని కాదు, సిటీ అంచున అన్నట్టు ఉంటుంది. ఇవన్నీ కూడా కాలేజ్ బిల్డింగ్స్, కాలేజ్ ఎన్విరాన్మెంట్, మంచి గ్రీనరీ, స్పోర్ట్స్, ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఇది స్టూడెంట్స్ వెహికల్ పార్కింగ్, పండా పన్నయ్య స్క్వేర్, నెక్స్ట్ కేస్ ఆడిటోరియం, ఒక సినిమా హాల్లా ఉంది, బ్లాక్ క్లాస్ రూమ్స్ విత్ ప్రొజెక్టర్, ఈ క్లాస్ రూమ్స్ పీపీటీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి,
వర్క్షాప్స్ ఫస్ట్ ఇయర్లో ఉంటాయి వర్క్షాప్స్ ఇవన్నీ. ఇది పీజీ బ్లాక్, జిఎస్కే గార్డెన్, క్యాంటీన్, చిట్ చాట్స్. ఇది మనకు లైబ్రరీ. కాలేజ్ చూస్తే అంటే ఒకసారి విజిట్ చేసి కూడా చూడవచ్చు. అంటే ఏ ఆస్పెక్ట్లో చూసినా కూడా వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఈ పాయింట్ ఆఫ్ లో ఇక్కడ డ్రాబ్యాక్ ఉంది అని చెప్పడానికైతే లేదు. నిజంగా ఎక్సలెంట్. అందుకే 1995లో ఒక ఎస్టాబ్లిష్ అన్ని కాలేజీలతో కంపేర్ చేసుకుంటే ఇది ఇంత తొందరగా ఇంత టాప్లోకి రావడం అంటే వీళ్ళు తీసుకున్నటువంటి ఈ ప్లేస్మెంట్ టార్గెట్ ప్లేస్మెంట్ ట్రైనింగ్స్ అని చెప్పొచ్చు. అదేవిధంగా చాలామంది స్టూడెంట్స్ కూడా నాతోనే షేర్ చేసుకుందంటే సార్ వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతిలో వీళ్ళు ఇండస్ట్రీ టైఅప్ అవుతూ ఉంటారు. సో మనకి ఇంటర్న్షిప్స్ కూడా వస్తాయి. అంటే ఎవరికైనా సరే దీంట్లో చాలామంది స్టూడెంట్స్ ఇచ్చే ఫీడ్బ్యాక్ కొంతమందికి నచ్చవచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. బట్ ఎక్కువ మొత్తంలో ఇచ్చిన ఫీడ్బ్యాక్ కనుక చెక్ చేసుకుంటే మనం ఎంతవరకు యాజ్ ఏ స్టూడెంట్గా మనం ఎంతవరకు దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటున్నామో, కాలేజీ ఇచ్చే ఇన్ఫర్మేషన్, కాలేజీ ఇచ్చే ట్రైనింగ్స్ మనం ఎంతవరకు నేర్చుకొని మనం ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది కంప్లీట్గా స్టూడెంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. కానీ అలాంటి ట్రైనింగ్స్, అలాంటి ప్లేస్మెంట్స్, అలాంటి ప్యాకేజెస్ని తీసుకొచ్చే కాలేజెస్ ఫస్ట్ చూజ్ చేసుకోవాలి. ఎందుకంటే మన అక్కడ ఎంత నాలెడ్జ్ ఉన్నా ఆ కాలేజీకి ఇంత మంచి ప్యాకేజెస్ వచ్చిన కంపెనీస్ లేకపోయినా, ట్రైనింగ్ సెషన్ లేకపోయినా డెఫినెట్గా స్టూడెంట్కి నష్టం జరుగుతుంది. సో అదేవిధంగా ఇంతమంది సెలెక్ట్ అయినప్పుడు ఆ 100 మెంబర్స్ సెలెక్ట్ అయితే 100 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నప్పుడు దాదాపుగా 80 మెంబర్స్ సెలెక్ట్ అవుతున్నారంటే ఆ 81%కి కూడా ఇంట్రెస్ట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అలా కాకుండా 100 మెంబర్స్ ఉంది, ఓన్లీ 20 మెంబర్స్ రిక్రూట్ అయితే అప్పుడు ఏమవుతుంది, రివర్స్ అయిపోతుంది. కాబట్టి మన కాలేజీ సెలెక్షన్ అనే విషయానికి వస్తే అన్ని ఆస్పెక్ట్లో ఆలోచించి ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోవాలి. మరి ఈ కాలేజ్ అయితే నేనైతే తిరుగులేదని చెప్తాను. ఇది చాలా బెటర్. ఒకసారి మీరు వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతికి సంబంధించినటువంటి ఈ వెబ్సైట్ ఒకసారి ఓపెన్ చేసి దాంట్లో ప్లేస్మెంట్స్ కానీ, యాక్టివిటీస్ కానీ, ప్యాకేజెస్ ఇన్ఫర్మేషన్ కానీ ప్రతి ఒక్కటి కూడా చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక jaypalanడే.com గురించి కొంత ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మాకు వెబ్ ఆప్షన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషను కావాలి సార్ అనుకుంటే, నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1 నుంచి వెళ్ళి 5000 ర్యాంక్ వస్తే, లేకపోతే 1 నుంచి వెళ్ళి 10,000 ర్యాంక్ కనుక వస్తే, ఈ ర్యాంకులో నేను ఈసారి బీసీడీ బాయ్, ఓకే, బీసీడీ బాయ్, నాకు నచ్చిన బ్రాంచెస్లో సిఎస్సి, ఐఎన్ఎఫ్, ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి వెళ్ళి మీరు సెలెక్ట్ చేసుకొని చేయొచ్చు. లేదు అని అంటే ర్యాంక్ ప్రిడిక్టర్ అనే ఒక టూల్ని డెవలప్ చేయడం జరిగింది. ఆ టూల్ గురించి చెప్తాను. ఇప్పుడు నేను బీసీడీ బాయ్, నా ర్యాంక్ వచ్చేసి 1 వచ్చింది అంటున్నాను. నాకు ఏ రౌండ్ అయినా సరే ఇక్కడ ఉన్నటువంటి బ్రాంచెస్లో నాకు సిఎస్సి కానీ కంప్యూటర్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాండి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ సిఎంఈ, నెక్స్ట్ వచ్చేసి సిఎస్సి రిలేటెడ్ ఏ బ్రాంచ్ అయినా సరే, దీంతోపాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ బ్రాంచెస్లో నాకు హైదరాబాద్, నెక్స్ట్ మేడ్చల్, నెక్స్ట్ వచ్చేసి రంగారెడ్డి, నెక్స్ట్ వచ్చేసి మెదక్, ఈ ఏరియాలో ఉన్న ది బెస్ట్ కాలేజెస్ ఏవి. ఇక్కడ నేను కొన్ని బ్రాంచెస్లే సెలెక్ట్ చేసుకున్నాను, మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కొన్ని బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకున్నాను, ఇలా కొన్ని జిల్లాలే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని మీరు ఎప్పుడైతే సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తారో ఆ సబ్మిట్ బటన్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఇచ్చినటువంటి డిస్ట్రిక్ట్ని, ఇక్కడ ఇచ్చినటువంటి బ్రాంచెస్ని, మీరు ఇచ్చినటువంటి కేటగిరీని డిపెండ్ చేసుకొని మీకు అల్టిమేట్ వెబ్ ఆప్షన్ క్రియేట్ చేసి ఇచ్చేస్తుందండి. సిబిఐటి, వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, జేఎన్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, మనకు 2023లో కట్ ఆఫ్ వచ్చేసి జేఎన్టీ కట్ ఆఫ్ 4100కి కట్ ఆఫ్ అయిపోయింది. వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కనుక చెక్ చేసుకుని 4130కి కట్ ఆఫ్ అయిపోయింది. సిబిఐటి 37. అందుకని ఇంతమంది స్టార్టింగ్లో ఎప్పుడు చెప్పినట్టున్నానో కొంతమంది జేఎన్టీ ఉస్మానియా వదులుకొని మనకు సిబిఐటి వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతిలో కూడా చాలామంది స్టూడెంట్స్ వస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కనుక చెక్ చేసుకుంటే 1995లో మనకు 2023లో ఏ విధంగా కట్ ఆఫ్ ఉంది, 22లో ఏ విధంగా ఉంది, 21లో ఏ విధంగా ఉంది, వాటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్.
సో సిబిఐటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా టోటల్గా ఫుల్ డీటెయిల్స్ ఉంది. అదే ఇంకా వాసవి కాలేజ్ ఇలా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్. అదే విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతికి సంబంధించిన ఒక కంప్లీట్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బీసీడీ బాయ్స్ కనుక చెక్ చేసుకుంటే, సో ఇక్కడ సిఎస్సి కనుక చెక్ చేసుకుంటే ఒకసారి సిఎస్సి కనుక చెక్ చేసుకుంటే మనకు 2022లో 2000 నుంచి స్టార్ట్ అయిపోయి మనకు 23కి వచ్చేసరికి 4000కి ఎండ్ అయిపోయింది. 4000 4th రౌండ్. సో మరి 2023లోనే ఎంత వచ్చింది సార్? 2023లో కనుక చెక్ చేసుకుంటే 25 నుంచి స్టార్ట్ చేస్తే 4000 అంటే దాదాపుగా మీకు 2500 ప్లస్ ఆర్ మైనస్లో ర్యాంక్ వస్తే మనకు విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతిలో టార్గెట్ అయితే పెట్టుకోవచ్చు ఓటు బీసీడీ బాయ్స్. ఈ విధంగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అంటే ది బెస్ట్ వెబ్ ఆప్షన్స్తో పాటు ఏలో స్టార్ట్ చేశారు, 23లో ఎంత వచ్చింది, 22లో ఎంత వచ్చింది, ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఈ ఒక్క విఎన్ఆర్ కాలేజే కాదు, తెలంగాణలో ఉన్న అన్ని కాలేజెస్ మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి బ్రాంచ్లను డిపెండ్ చేసుకొని, మీరు సెలెక్ట్ చేసుకున్న జిల్లాలను డిపెండ్ చేసుకొని, మీ కేటగిరీ ప్రకారంగా మీ ర్యాంక్ ప్రకారంగా ఏ కాలేజీలో సీట్ రావచ్చు అనేది గత 4 సంవత్సరాల డాటా సెట్స్ తీసుకొని మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మరి నిజంగానే ఈ వెబ్సైట్ వల్ల మీకు ఉపయోగం ఉంది అనుకుంటే ఈ వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీకు కౌన్సిలింగ్ టైంలో బెస్ట్ కాలేజెస్ ఏవి, బెస్ట్ బ్రాంచెస్ ఏవి, టాప్లో ఏ కాలేజ్ వస్తుంది, 2023లో ఏ విధంగా ఉంది, 24కి సంబంధించినటువంటి అఫీషియల్గా వాళ్ళు కట్ ఆఫ్స్ ఇవ్వగానే 24 కట్ ఆఫ్స్ కూడా ఇస్తాను. 24 నుంచి స్టార్ట్ చేస్తే మనకు 2019 వరకు ఇన్ని డాటా సెట్స్ తీసుకొని మన కట్ ఆఫ్స్ మనమే అంచనా వేసుకోవడానికి, ది బెస్ట్ వెబ్ ఆప్షన్ జనరేట్ చేసుకోవడానికి ఈ వెబ్సైట్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి ఈ వెబ్సైట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే జైపాల్ లాండే అని చెప్పేసి ఒకసారి మీరు గూగుల్లో టైప్ చేయండి. గూగుల్లో టైప్ చేయగానే ఫస్ట్ లింక్ ఓపెన్ అవుతుంది. ఈ లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఆ న్యూ రిజిస్ట్రేషన్ని క్లిక్ చేయండి. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయగానే మనకు ఈ న్యూ రిజిస్ట్రేషన్లో మనకు ఏమేమి ప్యాకేజెస్ ఉన్నాయని ఒకసారి మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మీకు టీజీ ఈప్ సెట్ కేవలం 250 రూపీస్తోని మీరు కనుక రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మీకు ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఆటోమేటిక్గా మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి రావడం జరుగుతుంది. ఆ రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి వచ్చిన తర్వాత అక్కడ ర్యాంక్ ప్రిడిక్టర్ కానీ, కాలేజ్ కట్ ఆఫ్ కానీ, వెబ్ ఆప్షన్స్ కానీ ఆ విధంగా మీరు చెక్ చేసుకుని ప్రయత్నం చేయొచ్చు. చాలా యూజ్ అవుతుంది. కేవలం మనకు 250 రూపీస్తోని మీకు ఈ ఆప్షన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నట్టు బటన్ క్లిక్ చేసిన తర్వాత ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, వాట్సాప్ నెంబర్ ఇవన్నీ కూడా అడుగుతుంది. ఇవన్నీ ఇంకా చెక్ చేసి జస్ట్ సబ్మిట్ చేయండి. మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది. అక్కడి నుంచి వెళ్ళి మీరు అన్ని రకాల డేటా సెట్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మరి ఏ కాలేజ్ గురించి కట్ ఆఫ్ చెప్దాం, ఆ కాలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది మీరు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసినట్లయితే ఆ కమెంట్స్ని బేస్ చేసుకొని మరింత మెరుగైన సమాచారం మీకు ఇవ్వడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. ఎప్పటికప్పుడు గడిచిన 4-5 సంవత్సరాల నుంచి ఎన్నో రకాల వీడియోలు అయితే అందించడం జరిగింది. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అక్యురేట్గా అక్కడ ఉన్న రిజల్ట్స్ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఎవరైతే వీడియో చూస్తున్నారో వీడియో చూసే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.